మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, ఆరుద్ర నక్షత్రం, విధియ తిథి శనివారం. ఈరోజు మనమంతా ఓం రుద్ర రుద్రాయ నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల మనలోని ఆత్మ దైవశక్తిగా మారే శక్తినిస్తుంది. రుద్రుడు అనగానే భీతిగొల్పే రూపమని భావించకూడదు. రుద్ర అంటే తామసమైనదే. రుద్ర అంటే శాంత స్వభావమే. ఓసారి గురూజీని కలిసిన ఒక మహిళ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ రుద్ర అంటే రౌద్రం గదా అని ప్రశ్నించారుట. కానీ రుద్ర అంటే శాంత స్వభావమనే భావిస్తారు గురూజీ. కొందరు తాము అనుకున్న వాటిని మాత్రమే ప్రశ్నిస్తారు తప్ప విషయంలో కూలంకషంగా దాగి ఉన్న అర్థాలని పసిగట్టలేరు. అందుకే అవగాహన లేక ప్రశ్నల్ని సంధించడం సరికాదు. అయితే పెద్దగా చదువుకోని వారు సైతం స్వామీజీలుగా వెలిగిపోతున్నారంటూ ఆ మహిళ గురూజీని ప్రశ్నించారు. అందుకు గురూజీ వేద విద్యను అభ్యసించేందుకు ఎంత శ్రమించాలో సవివరంగా ఆవిడకు చెప్పారు. ఏ జ్ఞానమైనా గొప్పదని గ్రహించాలి. మట్టి కుండను అందంగా తీర్చిదిద్దేవారి ప్రతిభ, జ్ఞానం, నేర్పరితనం అందరికీ రాదు. అలా ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది మరొకరిలో ఉండకపోవచ్చు. ఇతరుల గురించి చులకనగా మాట్లాడే ముందు వారి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. అప్పుడే ఎవరి గురించి చులకనగా మాట్లాడాలనే ఆలోచన కూడా కలగదు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. రేపు ఉదయం పునర్వసు నక్షత్ర సమయంలో సూర్యోదయం అవుతుంది. కుబేరానుగ్రహాన్ని పొందేందుకు రేపు అనువైన రోజు. అప్పుల బాధ నుండి విముక్తి కలిగి ఆర్థికాభివృద్ధిని పొందేందుకు రేపు ఉదయాన్నే 7 గంటలలోపు రావి చెట్టుకు 9 ప్రదక్షిణలు చేసి 2 రావి ఆకుల్ని ఇంటికి తీసుకుని రావాలి. వాటికి వెన్నను రాసి లక్ష్మీదేవి ముందుగాని ఇంటి దైవం ముందుగాని ఉంచి వాటిపై ప్రమిదల్లో విప్ప నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యితో దీపారాధన చేసి పూజించాలి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మూలవ్యాధి, సంతాన సమస్యలతో బాధపడుతున్న స్త్రీ పురుషులు ప్రతిరోజు 15 నిమిషాల పాటు సహజ శంఖ ముద్రను వేయాలి. సంతానలేమితో బాధపడుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించని వారికి ఇది దివ్యమైన మార్గం. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. రుణబాధల నుండి విముక్తి కలిగే మార్గం మన సొంతమయ్యేందుకు ఈరోజు సాయంత్రం గణపతికి ఎర్రచందనాన్ని లేపనం చేసి తెల్లని పుష్పాలతో పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణ చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము.
దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452344 040682766622.